ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రిషిక, బౌల్ ఎందుకు పట్టుకున్నావు? దేవుడి ముందు పెట్టు. పర్వాలేదు వదినా, నేను చేత్తో పట్టుకుంటాను. పూజకని కష్టపడి చేసి ఇప్పుడు పూజలో పెట్టుకుంటే ఎలా నిషి? ఆ, పూజ కోసమనేం కాదు, అందరూ తింటారని తీసుకొచ్చాను. కొబ్బరికాయలు లేవేంటి? జగదాత్రి, నిషిక, వెళ్ళి కొబ్బరికాయలు తీసుకుని రండి. హా, రా. నువ్వు వెళ్ళి తీసుకొచ్చే. అరే రా రా అమ్మా, రా. పద, వెళ్ళి తీసుకొద్దాం పదా. సిస్టర్, జగదాత్రి, ఏం కాలేదు కదా? ఏం కాలేదు వదినా. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహతాం మావహ జాతవేదో లక్ష్మీముపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం భూతకృద్భూతపృద్భావో భూతాత్మా భూతభావనః భూతా ఆత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞాక్షర చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వర నారసింహో శ్రీమాన్ కేశవ పురుషోత్తమ సర్వశర్వ శివస్థాణు భూతాధిర్నిధిరవ్యయ. ప్రదక్షిణలు చేయండి. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఓం తచ్చన్యోరా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం విగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి 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 శాంతి. అమ్మా, పూజ పూర్తయింది. ముగ్గురు గణేష్లకి మీరు ప్రసాదాలు వడ్డించండి. ఇక్కడ నేను బయలుదేరుతానమ్మా, వస్తాను. ప్రసాదాలు పెడతా. వదినా, నేను జగదాత్రి వడ్డిస్తానులే. అలా అన్నయ్య, మీకు నేను వడ్డిస్తాను. వద్దు సిస్టర్, నిశికా సిస్టర్ వడ్డించింది తింటాను. సూపర్. సరే తిను. అన్నయ్య, వడపెట్టినా? వద్దు సిస్టర్, నిశికా సిస్టర్ వేస్తుంది నాకు. పెట్టండి సిస్టర్. ఇవా ఇవి చల్లారిపోయాను, అవి వేడిగా ఉన్నాయి. ఇవి వద్దు, వద్దు, వేయండి. వద్దు, వద్దు. నాకు వేడొద్దు, ఇవే కావాలి. ఇవే కావాలి సిస్టర్, ప్లీజ్ పెట్టండి సిస్టర్. థ్యాంక్స్ సిస్టర్. నువ్వు తిను. ఈ అన్నయ్య ఇక్కడ మధ్యలో. ఏంటి అన్నయ్య వడలు తినలేదేంటి యువరస్వామి? ఏం పర్లేదు, ముందు కేదార్ మాల విరమించేస్తే బావని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అయ్యో కేదార్ స్వామి, మీరు ఏ వడలు తింటున్నారు? అందరూ తింటున్నవే తింటున్నాను. ఆహా, చచా, కాదనుకుంటా. కమలాకర్ మావయ్య కోసం ఉల్లిపాయలు వేసి కొన్ని వడలు సెపరేట్ గా చేసి పెట్టాను. జగదాత్రి పొరపాటునవి తీసుకొచ్చి పెట్టినట్టుంది.
ఏందమ్మి నువ్వు చెప్తా ఉండేది? స్వామి తింటున్న ప్రసాదంలో ఉల్లిపాయ కలిసిందా? అయ్యయ్యో, ఎంత అపచారము, ఎంత అపచారము! అవును, చాలా అపచారం పెద్దమ్మా. కేదార్ అన్నయ్య వెంటనే మాల విరమించాల్సిందే. అయ్యో అవునా పిన్ని, అంటే దోష నివారణ ఏం లేదా? అలా ఏమీ ఉండదు వదినా. యువరాజ్ స్వామి మాల వేస్తున్నప్పుడే పద్ధతులన్నీ ముందుగానే కనుక్కున్నాం కదా. ఉల్లిపాయ తిన్నారు అంటే ఖచ్చితంగా మాల విరమించాల్సిందే. అంటే కొన్ని పూజ లాంటివి ఏమీ లేదు జగదాత్రి. ఆయన ఈ భయం తినే ముందు ఉండాలి కదా. సరే కేదార్ స్వామి, వెళ్ళి మాల విరమించుకోనరా. పాపం ఏం చేద్దాం, అయినా మాల వేసుకోవాలన్నా రాసి పెట్టి ఉండాలి కదా. మాల విరమించాల్సింది కేదార్ కాదు యువరాజ్, నువ్వు బూచి అన్నయ్య. మేమా? మీ ఇద్దరి కాన్సంట్రేషన్ కేదార్ ప్లేట్ మీద ఉండడం వల్ల మీరేం తింటున్నారో కూడా మీకు అర్థమైనట్టు లేదు. ఒక్కసారి మీ ప్లేట్స్ చూసుకోండి. అయ్యో, నేను ఒప్పుకోను. ఆగా, అసలు నువ్వే వడలు ఎందుకు తిన్నావు యువరాజ్ స్వామి? నువ్వే కదా నువ్విచ్చిన వడలు మాత్రమే తినమని చెప్పావు, అవే తిన్నాను. ఈ బౌల్ ఎలా మారిపోయింది? నాకేమీ అర్థం కావట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.